ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః. మేషరాశివారికి జూన్ 27, 28, 29, 30 తేదీలు ఎందుకు చాలా ముఖ్యమో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోబోతున్నారు. ఈ 4 రోజులలో మీ జీవితంలో ఒక ఆశ్చర్యకరమైన రహస్యం వెలుగులోకి వచ్చే అవకాశముంది. ముఖ్యంగా మీకు రహస్యంగా సహాయం చేస్తున్న వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి వల్ల మీ ఉద్యోగం, వ్యాపారం, ధనలాభం, కుటుంబం, ప్రేమ, వివాహం, ఆరోగ్యం, అదృష్టంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? మీకు రావాల్సిన అవకాశం ఎలా మీ వైపు వస్తుంది? గ్రహాల సంచారం మీ జీవితాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది? ఏ రోజు ఏ పని చేస్తే విజయం దక్కుతుంది? ఏ తప్పులను తప్పించుకోవాలి? ఎలాంటి పరిహారాలు చేస్తే అదృష్టం మరింత బలపడుతుంది? ఈ వీడియోలో ఒక్క విషయం కూడా మిస్ కాకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. మీరు ఇంకా బ్రహ్మసూత్రం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను తప్పకుండా ప్రెస్ చేయండి. ప్రతిరోజూ ఇలాంటి రాశిఫలాలు, ఆధ్యాత్మిక విశేషాలు మీకు ముందుగా అందుతాయి. ఈ వీడియోలో చెప్పిన ఫలితాలు మీ జీవితంలో నిజంగా పనిచేశాయా లేదా అనే విషయాన్ని వీడియో పూర్తిగా చూసిన తర్వాత కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. మీ అనుభవం వేలాది మంది ప్రేక్షకులకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఆలస్యం చేయకుండా మేషరాశివారికి జూన్ 27 నుండి 30 వరకు గ్రహాలు ఏమి సూచిస్తున్నాయో వివరంగా తెలుసుకుందాం. గ్రహాల అనుగ్రహంతో మొదలయ్యే కొత్త మార్పులు. మీకు రహస్యంగా సహాయం చేస్తున్న వ్యక్తిని గుర్తించండి. ఓం శ్రీ భద్రకాళీ జ్యోతిషాలయం. ప్రేమ మరియు పెళ్లి సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, ఉద్యోగం, వ్యాపారం మరియు ధన సమస్యలు, పిల్లలు పెద్దల మాట వినకపోవడం, రాజకీయ మరియు కోర్టు సమస్యలు. మీకు ఎటువంటి సమస్యలున్నా ఒక్కసారి ఫోన్ చెయ్యండి, శాశ్వత పరిష్కారం చూపబడును. గురువుగారి ఫోన్ నంబర్ 9908806652. మేషరాశివారికి జూన్ 27 నుండి 30 వరకు జరిగే గ్రహాల సంచారం చాలా ప్రత్యేకంగా ఉండబోతోంది. ఈ 4 రోజులు మీ జీవితంలో కొన్ని ఊహించని సంఘటనలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటివరకు ఎంత కష్టపడినా ఫలితం ఆలస్యంగా వస్తోందని బాధపడుతున్న వారికి ఇప్పుడు పరిస్థితులు మెల్లగా మారడం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా గురుగ్రహం అనుకూల దృష్టి, కుజిని ధైర్యాన్నిచ్చే ప్రభావం, శని నేర్పిస్తున్న సహనం కలిసి మీ జీవితంలో ఒక కొత్త మార్గాన్ని తెరవబోతున్నాయి. ఈ సమయంలో మీరు ఒక విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకోవాలి. మీకు కనిపించకుండా, మీకు చెప్పకుండా, మీ గురించి మంచి ఆలోచిస్తూ ఒక వ్యక్తి మీకు రహస్యంగా సహాయం చేస్తున్నారు. ఆ వ్యక్తి మీ కుటుంబ సభ్యుడు కావచ్చు, మీతో ఒకప్పుడు కలిసి పనిచేసిన వ్యక్తి కావచ్చు, మీ బంధువు కావచ్చు, లేదా మీ పేరును సరైన చోట చెప్పి మీకు అవకాశం వచ్చేలా చేస్తున్న వ్యక్తి కూడా కావచ్చు. మీకది ఇప్పుడే తెలియకపోయినా ఈ 4 రోజులలో జరిగే ఒక సంఘటన ద్వారా ఆ సహాయం ఎంత విలువైనదో అర్థమవుతుంది. ఉద్యోగం చేస్తున్న మేషరాశివారు గమనిస్తే, ఇంతకాలం మీ పనిని ఎవరూ గుర్తించడం లేదనిపించినా ఇప్పుడు మీ కష్టాన్ని గమనిస్తున్న ఉన్నతాధికారి మీ గురించి మంచి అభిప్రాయం వ్యక్తం చేసే అవకాశముంది. మీకు చెప్పకుండా మీ పేరును ఒక ముఖ్యమైన పనికి సూచించవచ్చు. అందుకే ఈ సమయంలో ఎవరి గురించి చెడుగా మాట్లాడకండి. మీ మాటల్లో మర్యాద ఉండాలి. ఎందుకంటే మీకు మేలు చేస్తున్న వ్యక్తి ఎవరో మీకు తెలియకపోవచ్చు. వ్యాపారం చేసేవారికి కూడా ఇదే వర్తిస్తుంది. ఒక పాత కస్టమర్ మరొక కొత్త కస్టమర్ను మీ వద్దకు పంపించవచ్చు. మీ వ్యాపారం గురించి మంచి మాట చెప్పిన వ్యక్తి కారణంగా కొత్త ఆదాయం వచ్చే అవకాశముంది. మీరు ఆశ్చర్యపడే విధంగా ఒక ఫోన్ కాల్ రావచ్చు, లేదా చాలా రోజులుగా ఎదురుచూస్తున్న సమాచారం అందవచ్చు. కుటుంబ జీవితంలో కూడా చిన్న మార్పులు కనిపిస్తాయి. ఇప్పటివరకు మీ మాట వినని కుటుంబ సభ్యులు ఇప్పుడు మీ నిర్ణయాన్ని గౌరవించడం ప్రారంభిస్తారు. ఇంట్లో ఒక శుభకార్యం గురించి చర్చ మొదలవుతుంది. పెద్దల ఆశీస్సులు మీకు మరింత బలాన్నిస్తాయి. కొందరు మేషరాశివారికి చాలా కాలం మాట్లాడని బంధువు నుంచి శుభవార్త రావచ్చు. ఈ సమయంలో మీరు కోపాన్ని తగ్గించుకోవాలి. మీ స్వభావం ధైర్యంగా ఉన్నప్పటికీ తొందరపడి మాట్లాడితే మంచి అవకాశం దూరమయ్యే ప్రమాదముంటుంది. అందుకే ప్రతి మాటను ఆలోచించి మాట్లాడండి. ఎందుకంటే గ్రహాలు మీకు అవకాశమిస్తున్నాయి. దాన్ని నిలబెట్టుకోవడం మాత్రం మీ చేతిలో ఉంటుంది. కుటుంబం, ప్రేమ, ధనం, ఉద్యోగం లో కనిపించే రహస్య ఆశీర్వాదం. ఈ 4 రోజులలో మీ కుటుంబ జీవితంలో చాలా కాలంగా ఎదురుచూస్తున్న ప్రశాంతత కనిపించడం ప్రారంభమవుతుంది. ఇంట్లో ఉన్న చిన్న చిన్న అపార్థాలు తగ్గిపోతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది.
ముఖ్యంగా మీ ఇంట్లో పెద్దవారు చెప్పే ఒక సలహా మీ భవిష్యత్తును మార్చే అవకాశముంది. దాన్ని నిర్లక్ష్యం చెయ్యవద్దు. మీరు చెయ్యాలనుకున్న పని గురించి పెద్దలతో మాట్లాడితే వారు ఊహించని విధంగా మద్దతు ఇవ్వవచ్చు. మీకు రహస్యంగా సహాయం చేస్తున్న వ్యక్తి ద్వారా కుటుంబంలో ఒక సమస్య సులభంగా పరిష్కారమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కొందరికి ఆస్తి విషయాల్లో కూడా మంచి వార్త వినిపించవచ్చు. ప్రేమలో ఉన్న మేషరాశి వారికి ఈ సమయం ఆశాజనకంగా ఉంటుంది. కొంతకాలంగా మాట్లాడకుండా దూరమైన వ్యక్తి మళ్లీ మీ జీవితంలోకి రావచ్చు. మీరు ఊహించని సమయంలో ఒక సందేశం లేదా ఫోన్ కాల్ రావచ్చు. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారికి ఒక మంచి సంబంధం గురించి సమాచారం అందే అవకాశముంది. మీ గురించి మంచి మాట చెప్పే వ్యక్తి కారణంగా వివాహ ప్రయత్నాలు ముందుకు సాగే సూచనలున్నాయి. భార్యాభర్తల మధ్య ఉన్న చిన్న చిన్న విభేదాలు తగ్గి మళ్లీ అన్యోన్యత పెరుగుతుంది. కుటుంబ సభ్యుల సమక్షంలో తీసుకునే ఒక నిర్ణయం భవిష్యత్తులో చాలా ఉపయోగపడుతుంది. ధనపరంగా చూస్తే ఈ 4 రోజులు పూర్తిగా ఖాళీగా ఉండవు. చిన్న మొత్తంలో అయినా అనుకోని ఆదాయం వచ్చే అవకాశముంది. చాలా రోజులుగా రావాల్సిన డబ్బు మీ చేతికి చేరవచ్చు. ఎవరికైనా అప్పు ఇచ్చి తిరిగి వస్తుందా అని ఎదురుచూస్తున్న వారికి ఆశాజనక పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే వచ్చిన డబ్బును వెంటనే ఖర్చు చెయ్యకుండా అవసరమైన చోట మాత్రమే ఉపయోగించడం మంచిది. వ్యాపారం చేసేవారు కొత్త ఒప్పందాల విషయంలో తొందరపడకండి. మీకు రహస్యంగా సహాయం చేస్తున్న వ్యక్తి ఇచ్చే సూచనలను గమనిస్తే పెద్ద నష్టాన్ని తప్పించుకునే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నవారు తమ పనిమీద పూర్తి దృష్టి పెట్టాలి. మీ కష్టాన్ని చూసి ఒక ఉన్నతాధికారి మౌనంగా మీకు మద్దతు ఇస్తున్నారు. సరైన సమయం వచ్చినప్పుడు అదే మీకు పదోన్నతి లేదా కొత్త బాధ్యతగా మారవచ్చు. ఆరోగ్యం, ప్రయాణాలు, ఆధ్యాత్మిక శక్తి, అదృష్ట ద్వారం తెరుచుకునే సమయం. మేషరాశివారు ఈ 4 రోజులలో ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు. శరీరమిచ్చే చిన్న సంకేతాలను కూడా పట్టించుకోవాలి. అలసట, తలనొప్పి, నిద్రలేమి వంటి సమస్యలు వచ్చినా వాటిని చిన్న విషయంగా తీసుకోకండి. సమయానికి భోజనం చేయడం, ఎక్కువ నీరు తాగడం, ఉదయం కొద్దిసేపు నడవడం మీకు మంచి శక్తినిస్తాయి. మీరు ఆరోగ్యంగా ఉంటేనే గ్రహాలు ఇస్తున్న అవకాశాలను పూర్తిగా ఉపయోగించగలుగుతారు. ఈ సమయంలో మానసిక ప్రశాంతత కూడా చాలా అవసరం. అవసరం లేని వాదనలు, కోపం, ఆవేశం దూరంగా ఉంచండి. ఎందుకంటే మీ ముందు ఒక మంచి అవకాశం నిలబడి ఉంది. దాన్ని కోపంతో కోల్పోవద్దు. ఈ 4 రోజులలో ప్రయాణయోగం కూడా కొందరికి కనిపిస్తోంది. ఉద్యోగం, వ్యాపారం లేదా కుటుంబ కారణంగా చిన్న ప్రయాణం చేయాల్సి రావచ్చు. ఆ ప్రయాణం ద్వారా ఒక మంచి పరిచయం ఏర్పడుతుంది. అదే భవిష్యత్తులో మీకు ఉపయోగపడే అవకాశం ఉంది. మీరు వెళ్లే ప్రతి చోట వినయంగా మాట్లాడండి. ఎందుకంటే మీకు రహస్యంగా సహాయం చేస్తున్న వ్యక్తి ఆ పరిచయాల ద్వారానే మీ జీవితంలోకి మరింత దగ్గర రావచ్చు. కొందరికి దేవాలయ దర్శనం చేసే అవకాశం లభిస్తుంది. ముఖ్యంగా మంగళవారం సుబ్రహ్మణ్యస్వామి ఆలయం, సోమవారం శివాలయం, శనివారం నవగ్రహాల దర్శనం చేస్తే మనసుకు ధైర్యం పెరుగుతుంది. దేవాలయంలో కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చుని ప్రార్థించేస్తే మనసులో ఉన్న భయాలు తగ్గుతాయి. ఈ సమయంలో మీ అదృష్టాన్ని పెంచేది మీ వినయం, మీ క్రమశిక్షణ, మీ విశ్వాసం. ఎవరూ మిమ్మల్ని వెంటనే గుర్తించకపోయినా నిరుత్సాహపడవద్దు. మీరు చేస్తున్న మంచి పనిని గ్రహాలు గమనిస్తున్నాయి. మీకు తెలియకుండా మీకోసం మంచి మాట మాట్లాడుతున్న ఒక వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తి సహాయం వల్ల మీరు ఊహించని తలుపు తెరుచుకునే అవకాశముంది. అందుకే ఈ 4 రోజులలో ప్రతి అవకాశాన్ని గౌరవించండి, ప్రతి వ్యక్తిని మర్యాదగా పలకరించండి, ప్రతి పనిని నిబద్ధతతో పూర్తి చేయండి. మీరు వేసే ఈ చిన్న అడుగులే త్వరలో పెద్ద విజయానికి కారణమవుతాయి. మేషరాశివారికి జూన్ 27 నుండి 30 వరకు ఉద్యోగ, వ్యాపార రంగాల్లో జరిగే పరిణామాలు చాలా ఆసక్తికరంగా ఉండబోతున్నాయి. గత కొన్ని వారాలుగా మీరు ఎంత కష్టపడినా ఫలితం కనిపించడం లేదని అనిపించి ఉండవచ్చు. కానీ ఈ 4 రోజులలో ఆ పరిస్థితి మెల్లగా మారడం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా మీ పనిని ఎవరూ గమనించటం లేదని మీరనుకున్నా, వాస్తవానికి ఒక ముఖ్యమైన వ్యక్తి నిశ్శబ్దంగా మీ పనితీరులు గమనిస్తున్నారు. మీ నిజాయితీ, మీ కష్టపడే తత్వం, మీ బాధ్యతాయుతమైన ప్రవర్తన వారికి నచ్చి ఉంటుంది. అందుకే సరైన సమయం వచ్చినప్పుడు మీ పేరు ముందుకు తీసుకువచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇదే ఈ 4 రోజులలో దాగి ఉన్న ముఖ్యమైన రహస్యం. మీకు రహస్యంగా సహాయం చేస్తున్న వ్యక్తి మీ జీవితంలో ఒక మంచి అవకాశానికి కారణం కాబోతున్నారు. ఉద్యోగస్తులు ఈ సమయంలో సహోద్యోగులతో మర్యాదగా ఉండాలి. చిన్న విషయానికే వాదనలు పెట్టడం మంచిది కాదు. మీరు నిశ్శబ్దంగా మీ పని పూర్తి చేస్తే ఉన్నతాధికారులు మీపై మరింత నమ్మకం పెంచుకుంటారు. కొందరికి కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది.
మొదట అది భారంగా అనిపించినా తరువాత అదే మీకు పదోన్నతి దిశగా తీసుకువెళ్తుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఒక మంచి సమాచారం అందే సూచనలున్నాయి. ఇంటర్వ్యూలు, పరీక్షలు లేదా దరఖాస్తుల విషయంలో చివరి నిమిషంలో ఒక వ్యక్తి ఇచ్చే సూచన చాలా ఉపయోగపడుతుంది. ఆ సలహాను నిర్లక్ష్యం చేయకండి. వ్యాపారం చేసే మేషరాశి వారికి కూడా ఇదే అనుకూల సమయం. చాలా రోజులుగా నిలిచిపోయిన ఒప్పందం మళ్లీ ప్రారంభమవుతుంది. మీ షాపుకు లేదా వ్యాపారానికి కొత్త కస్టమర్లు రావచ్చు. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, మీ గురించి మంచి మాట చెప్పిన ఒక వ్యక్తి ద్వారా కొత్త ఆదాయ మార్గం ఏర్పడుతుంది. మీకు ఆ వ్యక్తి పేరు కూడా తెలియకపోవచ్చు, కానీ వారి సిఫారసు వల్ల మీరు లాభపడే అవకాశముంది. వ్యాపారంలో భాగస్వాములతో పారదర్శకంగా వ్యవహరించండి. ఖాతాలను సరిచూసుకోండి. కొత్త పెట్టుబడులు పెట్టాలనుకుంటే తొందరపడకుండా 2 రోజుల పాటు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఈ సమయంలో వచ్చే ప్రతి అవకాశం మీ భవిష్యత్తును మార్చే శక్తి కలిగి ఉంటుంది. ఆర్థికంగా కూడా ఈ 4 రోజులు కొంత ఊరట ఇస్తాయి. నిలిచిపోయిన డబ్బు చేతికి రావచ్చు. ఎవరో ఇవ్వాల్సిన బాకీ తిరిగి వచ్చే సూచనలున్నాయి. అయితే వచ్చిన డబ్బును అనవసర ఖర్చులకు ఉపయోగించకండి. భవిష్యత్తు అవసరాల కోసం కొంత పొదుపు చేయండి. ఒక కుటుంబ సభ్యుడు లేదా బంధువు ద్వారా ఆర్థికంగా సహాయం అందే అవకాశం ఉంది. మీరు అడగకుండానే మీ పరిస్థితిని అర్థం చేసుకుని మీకు తోడుగా నిలిచే వ్యక్తి కూడా ఉండవచ్చు. ఆ సహాయాన్ని గౌరవించండి, ఎందుకంటే ప్రతి సహాయం వెనుక దైవ సంకల్పం కూడా ఉంటుంది. మేషరాశివారికి ఈ 4 రోజులలో మనసుకు సంబంధించిన విషయాలు కూడా ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంటాయి. ప్రేమలో ఉన్నవారు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే పరిస్థితి రావచ్చు. ఇంతకాలంగా అపార్థాల వల్ల దూరమైన ఇద్దరు వ్యక్తులు మళ్లీ ఒకరినొకరు అర్థం చేసుకునే అవకాశం కనిపిస్తోంది. మీరు ఒక అడుగు ముందుకు వేస్తే ఎదుటి వ్యక్తి కూడా తన మనసు విప్పి మాట్లాడే సూచనలున్నాయి. కోపంతో మాట్లాడిన మాటలను మరిచిపోయి కొత్తగా ప్రారంభించే సమయం ఇది. గ్రహాల ప్రభావం మీ సంబంధాలను బలోపేతం చేసే దిశగా ఉంది. వివాహం కోసం ఎదురుచూస్తున్న మేషరాశివారికి ఈ 4 రోజులు శుభప్రదంగా ఉండే అవకాశాలున్నాయి. ఒక మంచి సంబంధం గురించి అకస్మాత్తుగా సమాచారం రావచ్చు. ఇంతవరకు మీ విషయం ముందుకు సాగకపోవడానికి కారణమైన అడ్డంకులు ఇప్పుడు తొలగిపోతాయి. ముఖ్యంగా మీ గురించి మంచి అభిప్రాయం చెప్పే ఒక వ్యక్తి మీ వివాహ విషయాన్ని ముందుకు తీసుకువెళ్లవచ్చు. ఆ వ్యక్తి మీ కుటుంబ స్నేహితుడు కావచ్చు, బంధువు కావచ్చు, లేదా మీ గురించి గౌరవంగా మాట్లాడే పెద్ద మనిషి కావచ్చు. ఇదే మీకు రహస్యంగా సహాయం చేస్తున్న వ్యక్తి ప్రభావం. ఆయన లేదా ఆమె చేస్తున్న సహాయం మీకు వెంటనే తెలియకపోయినా కొద్ది రోజుల తరువాత ఆ నిజం బయటపడే అవకాశముంది. భార్యాభర్తల మధ్య ప్రేమ మరింత పెరుగుతుంది. గతంలో జరిగిన చిన్న చిన్న విభేదాలు తగ్గిపోతాయి. ఒకరిపై ఒకరికి నమ్మకం పెరుగుతుంది. కుటుంబ భవిష్యత్తు గురించి ఇద్దరూ కలిసి ఆలోచించే పరిస్థితి వస్తుంది. సంతానం విషయంలో ఎదురుచూస్తున్న వారికి కూడా ఆశాజనకమైన వార్తలు వినిపించవచ్చు. ఇంట్లో పిల్లల చదువు లేదా భవిష్యత్తు గురించి తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలనిస్తాయి. స్నేహితుల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్త అవసరం. అందరూ మీకు మంచివారే అనుకోవద్దు, కానీ అందరినీ అనుమానించాల్సిన అవసరం కూడా లేదు. మీకు నిజంగా మంచి కోరుకునే ఒక వ్యక్తి మీ పక్కనే ఉన్నారు. వారు ఎక్కువగా మాట్లాడకపోయినా అవసరమైనప్పుడు మీకు అండగా నిలుస్తారు. మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ముందుగా చెయ్యి అందించే వ్యక్తి ఎవరో ఈ 4 రోజులలో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే స్నేహాన్ని డబ్బుతో కాకుండా నమ్మకంతో కొలవండి. నిజమైన మనుషులను కోల్పోకండి. మేషరాశివారు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. పని ఎక్కువగా ఉందని విశ్రాంతిని వదిలేయకండి. శరీరం అలసిపోతే మనసు కూడా బలహీనపడుతుంది. ముఖ్యంగా ఎక్కువసేపు ఎండలో తిరిగేవారు, ప్రయాణాలు చేసేవారు నీరు ఎక్కువగా తాగాలి. సమయానికి ఆహారం తీసుకోవాలి. చిన్న సమస్యను కూడా నిర్లక్ష్యం చేయకండి. ఈ సమయంలో మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడమంటే మీ అదృష్టాన్ని కాపాడుకున్నట్టే. ఎందుకంటే త్వరలో మీ జీవితంలో వచ్చే అవకాశాలను అందుకోవడానికి మీరు పూర్తిగా సిద్ధంగా ఉండాలి. ప్రయాణాలు చేసేవారికి మంచి యోగం కనిపిస్తోంది. ఉద్యోగం, వ్యాపారం లేదా కుటుంబ కారణంగా చేసే ప్రయాణం ద్వారా ఒక కొత్త పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం భవిష్యత్తులో మీకు ఉపయోగపడుతుంది. మీరు వెళ్లే చోట మర్యాదగా మాట్లాడండి, వినయంగా ఉండండి. ఎందుకంటే మీకు రహస్యంగా సహాయం చేస్తున్న వ్యక్తి అదే ప్రయాణంలో లేదా ఆ ప్రయాణం ద్వారా ఏర్పడే పరిచయాల్లో ఉండే అవకాశం కూడా ఉంది. మీరు ఊహించని వ్యక్తి మీకు ఒక విలువైన సలహా ఇవ్వవచ్చు. ఆ సలహా మీ జీవిత దిశనే మార్చే అవకాశముంది. ఆధ్యాత్మికంగా కూడా ఈ సమయం ఎంతో శుభప్రదం. శనివారం నవగ్రహాల దర్శనం చెయ్యండి. సోమవారం శివాలయంలో అభిషేకం చెయ్యండి. మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి ఎర్రని పూలతో అర్చన చెయ్యండి.
ఇలా చేయడం వల్ల మనసులో ఉన్న భయం తగ్గుతుంది. మీరు ఏ పని ప్రారంభించినా దైవబలం మీకు తోడుగా ఉంటుంది. ఇంట్లో ఉదయం దీపం వెలిగించి కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చుని ప్రార్థన చేస్తే మనసు స్థిరపడుతుంది. మీ నిర్ణయాలు కూడా స్పష్టంగా మారతాయి. ఈ 4 రోజులలో ఒక చిన్న సంఘటన మీలో గొప్ప నమ్మకాన్ని పెంచుతుంది. నేను ఒంటరిగా లేను అనే భావన కలుగుతుంది. ఎందుకంటే మీరు ఇప్పటివరకు చూడని ఒక సహాయం అకస్మాత్తుగా మీ ముందుకు వస్తుంది. అది డబ్బు రూపంలో కావచ్చు, మంచి సలహా రూపంలో కావచ్చు, ఉద్యోగ అవకాశం రూపంలో కావచ్చు, లేదా ఒక మంచి పరిచయం రూపంలో కావచ్చు. ఆ సహాయం వెనుక ఉన్న వ్యక్తి గురించి తెలుసుకున్నప్పుడు మీరు ఆశ్చర్యపోతారు. అందుకే ఈ సమయంలో దైవంపై విశ్వాసం, మనుషులపై గౌరవం, మీపై మీకు నమ్మకముంటే గ్రహాలు మీకు అనుకూలంగా పనిచేయడం ప్రారంభిస్తాయి. మేషరాశివారికి జూన్ 27 నుండి 30 వరకు విద్య, పోటీ పరీక్షలు, విదేశీ అవకాశాలు, ప్రభుత్వ సంబంధిత పనుల్లో ఆశాజనకమైన మార్పులు కనిపిస్తున్నాయి. ఎంతో కాలంగా ఒక పనికోసం ఎదురుచూస్తున్నవారికి ఇప్పుడు చిన్న కదలిక కనిపిస్తుంది. ఇప్పటివరకు ఇంకా కొంత సమయం పడుతుంది అని చెప్పిన పనులు ఒక్కసారిగా వేగమందుకోవచ్చు. ఈ మార్పుకు కారణం కేవలం గ్రహస్థితి మాత్రమే కాదు, మీకు తెలియకుండా మీకు మేలు జరగాలని కోరుకుంటున్న ఒక వ్యక్తి కూడా. మీకు రహస్యంగా సహాయం చేస్తున్న వ్యక్తి ఈ సమయంలో మీ జీవితంలో ఒక కీలకమైన పాత్ర పోషించబోతున్నారు. మీరు నేరుగా అడగకపోయినా మీకోసం సరైన చోట మంచి మాట చెప్పడం, మీ అర్హత గురించి తెలియజేయడం, లేదా మీకు అవసరమైన సమాచారం అందించడం ద్వారా మీ దారిని సులభం చేయవచ్చు. విద్యార్థులు ఈ 4 రోజులు చదువుపై పూర్తి దృష్టి పెట్టాలి. ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు తమ సమయాన్ని సరిగ్గా వినియోగిస్తే మంచి ఫలితాలు సాధించే అవకాశముంది. మీరు చదువుతున్న విషయాల్లో ముందుగా అర్థం కానివి ఇప్పుడు సులభంగా అర్థమవుతాయి. ఒక ఉపాధ్యాయుడు లేదా అనుభవం ఉన్న వ్యక్తి ఇచ్చే చిన్న సూచన కూడా మీ మార్కులను పెంచే అవకాశముంది. అందుకే పెద్దలు చెప్పే మాటలను శ్రద్ధగా వినండి. ఈ సమయంలో నిరాశకు చోటివ్వకండి. మీ కష్టానికి తగిన ఫలితం ఆలస్యంగా వచ్చినా అది తప్పకుండా వస్తుంది. విదేశాలకు వెళ్లాలని ప్రయత్నిస్తున్న మేషరాశివారికి కూడా మంచి సంకేతాలు కనిపిస్తున్నాయి. వీసా, ఉద్యోగం, ఉన్నత విద్య లేదా ఇతర అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఒక శుభవార్త వినిపించవచ్చు. కొంతకాలంగా నిలిచిపోయిన పత్రాలు ముందుకు కదలవచ్చు. మీకు తెలియకుండా ఒక వ్యక్తి మీ ఫైల్ను త్వరగా పూర్తి చేయడానికి సహాయం చేసే అవకాశం కూడా ఉంది. మీరు ఆ వ్యక్తిని కలిసే అవకాశం లేకపోయినా వారి సహాయం వల్ల పని పూర్తవుతుంది. అందుకే ప్రతి చిన్న విజయాన్ని దైవకృపగా భావించండి. కోర్టు వ్యవహారాలు, ప్రభుత్వ కార్యాలయాల పనులు, భూమి రిజిస్ట్రేషన్ వంటి అంశాల్లో ఉన్నవారికి కూడా ఈ 4 రోజులు కొంత ఊరటనిస్తాయి. ఒక ముఖ్యమైన పత్రం మీకు అనుకూలంగా మారే అవకాశముంది. అయితే అన్ని విషయాల్లో నిజాయితీని పాటించాలి. అబద్ధం చెప్పి గెలిచే ప్రయత్నం చేయవద్దు. సత్యం చివరికి మీకు విజయాన్ని అందిస్తుంది. జూన్ 27 శనివారం మేషరాశివారికి ఆలోచనలు ఎక్కువగా ఉండే రోజు. ఉదయం నుంచే కొన్ని బాధ్యతలు మీ ముందుకు వస్తాయి. కానీ భయపడాల్సిన అవసరం లేదు. శని ప్రభావం వల్ల పని నెమ్మదిగా జరిగినా చివరికి మంచి ఫలితం మీ చేతికి వస్తుంది. ఈరోజు ఒక పెద్దవారి ఆశీర్వాదం తీసుకుంటే మీకు మానసిక ధైర్యం పెరుగుతుంది. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న సమాచారం సాయంత్రం సమయానికి వచ్చే అవకాశముంది. ముఖ్యంగా మీకు రహస్యంగా సహాయం చేస్తున్న వ్యక్తి ఈరోజు మీ గురించి ఒక మంచి నిర్ణయం తీసుకునే అవకాశముంది. మీకది వెంటనే తెలియకపోయినా దాని ఫలితం త్వరలో కనిపిస్తుంది. జూన్ 28 ఆదివారం కుటుంబం, బంధువులు, స్నేహితులతో గడిపే సమయం ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో ఒక మంచి చర్చ జరగవచ్చు. మీ భవిష్యత్తుకు సంబంధించిన ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే పరిస్థితి రావచ్చు. ఈరోజు మీకు దూరంగా ఉన్న ఒక వ్యక్తి నుంచి ఫోన్ కాల్ లేదా సందేశం రావచ్చు. ఆ మాటలు మీలో కొత్త ఆశను నింపుతాయి. పిల్లల విషయాల్లో మంచి వార్తలు వినిపించే అవకాశముంది. కొందరికి కుటుంబంతో కలిసి దేవాలయ దర్శనం చేసే అవకాశం లభిస్తుంది. ఈరోజు చేసిన ప్రార్థన మీ మనస్సులో ఉన్న భయాలను తొలగిస్తుంది. జూన్ 29 సోమవారం ఉద్యోగం, వ్యాపారం, విద్య, ఆర్థిక విషయాల్లో కదలిక కనిపించే రోజు. ఈరోజు మీరు తీసుకునే ఒక నిర్ణయం భవిష్యత్తులో మంచి ఫలితాలనిస్తుంది. కార్యాలయంలో మీ పనిని ప్రశంసించే అవకాశముంది. వ్యాపారులకు కొత్త ఆర్డర్ రావచ్చు. విద్యార్థులకు ఒక మంచి అవకాశం కనిపిస్తుంది. మీరు ఈరోజు వినే ఒక సలహా చాలా విలువైనదిగా మారుతుంది. ఆ సలహా ఇచ్చే వ్యక్తే మీకు రహస్యంగా సహాయం చేస్తున్న వ్యక్తి కావచ్చు. అందుకే ప్రతి మాటను శ్రద్ధగా వినండి.
జూన్ 30 మంగళవారం కుజుడి ప్రభావం మీ ధైర్యాన్ని పెంచుతుంది. ఇంతకాలంగా చెయ్యాలని అనుకున్న పనిని ఈరోజు ప్రారంభించడానికి మంచి సమయం. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. ఆర్థికంగా ఒక చిన్న లాభం కనిపించవచ్చు. ఎవరో మీకు అనుకోని సహాయం అందిస్తారు. ఆ సహాయం రూపం చిన్నదిగా కనిపించినా దాని ప్రభావం చాలా పెద్దదిగా ఉంటుంది. ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేస్తే మనస్సుకు ప్రశాంతత, పనులకు విజయ సూచనలు లభిస్తాయి. జాగ్రత్తలు, అవకాశాలు, దైవ సంకేతాలు ఈ 4 రోజులు మీ జీవితానికిచ్చే సందేశం. ఈ 4 రోజులలో మేషరాశివారు ఒక ముఖ్యమైన విషయాన్ని ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. జీవితంలో ప్రతి విజయం మన కష్టంతోనే వస్తుందని అనుకుంటాం. కానీ కొన్నిసార్లు మన కష్టానికి తోడు దైవం పంపిన మనుషులు కూడా ఉంటారు. ఈ సమయంలో మీ జీవితంలో అలాంటి వ్యక్తి ఉన్నారు. మీకు రహస్యంగా సహాయం చేస్తున్న వ్యక్తి ఎవరో మీరు ఇప్పుడే తెలుసుకోకపోవచ్చు. కానీ వారి మంచి మనస్సు వల్ల మీరు ఒక సమస్య నుంచి బయటపడే అవకాశముంది. అందుకే ఎవరి సహాయాన్నైనా చిన్నదిగా భావించవద్దు. ఒక మంచి మాట, ఒక చిన్న సలహా, ఒక పరిచయం కూడా మీ జీవితాన్ని మార్చగలదు. ఈ 4 రోజులలో మీ కోపాన్ని పూర్తిగా అదుపులో ఉంచండి. మేషరాశివారికి ధైర్యం ఎక్కువగా ఉంటుంది. అదే సమయంలో ఆవేశం కూడా ఎక్కువగా ఉంటుంది. మీరు తొందరపడి మాట్లాడితే మీకు సహాయం చెయ్యాలనుకునే వ్యక్తి కూడా వెనక్కి తగ్గే అవకాశముంది. అందుకే ప్రతి మాటలో ఓర్పుండాలి, ప్రతి నిర్ణయంలో ఆలోచన ఉండాలి. ముఖ్యంగా డబ్బు విషయాల్లో తొందరపడకండి. ఎవరైనా అధిక లాభాలు వస్తాయని చెప్పినా వెంటనే నమ్మకండి. పరిశీలించి నిర్ణయం తీసుకోండి. మీ ఇంట్లో ఉదయం దీపం వెలిగించి దైవాన్ని స్మరించండి. పెద్దల ఆశీర్వాదం తీసుకోండి. ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు కుడికాలితో అడుగు వేయడం, మంచి ఆలోచనతో పని ప్రారంభించడం మీకు శుభప్రదంగా ఉంటుంది. ఈ 4 రోజులలో ఒక దేవాలయ దర్శనం తప్పకుండా చెయ్యండి. ముఖ్యంగా శివాలయం, సుబ్రహ్మణ్యస్వామి ఆలయం లేదా నవగ్రహాల దర్శనం మీలో ఉన్న ఆందోళనను తగ్గిస్తుంది. మీరు కోరుకున్న పని వెంటనే పూర్తి కాకపోయినా నిరాశపడకండి. గ్రహాలు మీకు అనుకూలంగా పనిచేయడం ప్రారంభించాయి. మీకు తెలియకుండా జరుగుతున్న సహాయం సరైన సమయంలో మీ ముందుకు వచ్చి మీరు ఎన్నాళ్లగానో ఎదురుచూస్తున్న తలుపును తెరవబోతోంది. అప్పటి వరకు విశ్వాసాన్ని కోల్పోకుండా, మీ కృషిని ఆపకుండా ముందుకు సాగండి. దైవం పంపిన రహస్య సహాయకుడు. ఈ 4 రోజుల్లో మీ జీవితంలో జరిగే అద్భుతమైన మార్పు. మేషరాశివారికి జూన్ 27, 28, 29, 30 తేదీలు సాధారణ రోజులు కాదు. ఈ 4 రోజుల్లో మీ జీవితంలో కనిపించని ఒక దైవ సంకల్పం పనిచేస్తోంది. ఇప్పటివరకు మీరు ఒంటరిగా కష్టపడుతున్నానని భావించి ఉండవచ్చు. ఎన్నో సందర్భాల్లో నాకు అండగా ఎవరూ లేరు అని మనసులో బాధపడిన సందర్భాలు కూడా ఉండొచ్చు. కానీ ఈ సమయంలో గ్రహాలు చెబుతున్న ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీకు రహస్యంగా సహాయం చేస్తున్న వ్యక్తి నిజంగానే ఉన్నారు. ఆ వ్యక్తి మీ ముందుకు వచ్చి నేను నీకు సహాయం చేశాను అని చెప్పకపోవచ్చు. కానీ మీరు పొందే ఒక అవకాశం, మీకు వచ్చే ఒక శుభవార్త, మీ చేతికి చేరే ఒక పని, మీ పేరు వినిపించే ఒక మంచి సందర్భం వెనుక ఆ వ్యక్తి చేసిన చిన్న ప్రయత్నం దాగి ఉండే అవకాశముంది. కొన్ని సందర్భాల్లో దేవుడు నేరుగా వచ్చి సహాయం చేయడు. మంచి మనస్సున్న మనుషుల ద్వారా మన జీవితాన్ని మార్చే మార్గాన్ని చూపిస్తాడు. ఈ 4 రోజుల్లో మీ జీవితంలో కూడా అలాంటి పరిస్థితి కనిపిస్తోంది. ఒక ఉద్యోగ అవకాశం కోసం ఎదురుచూస్తున్న వారికి ఎవరో మీ పేరు సిఫారసు చేయవచ్చు. వ్యాపారం చేసేవారికి ఒక పాత కస్టమర్ ఒక కొత్త అవకాశాన్ని తీసుకురావచ్చు. కుటుంబంలో సమస్యలతో బాధపడుతున్న వారికి ఒక పెద్ద మనిషి చెప్పే మాట సమస్యకు ముగింపు తీసుకురావచ్చు. ప్రేమలో ఉన్నవారికి ఇద్దర్నీ కలిపే వ్యక్తి ఒక బంధువు కావచ్చు. వివాహం ఆలస్యం అవుతున్న వారికి ఒక మధ్యవర్తి ద్వారా మంచి సంబంధం రావచ్చు. ఇవన్నీ యాదృచ్ఛికంగా జరిగాయని అనిపించిన గ్రహాల అనుగ్రహంతో జరిగే దైవ సంకేతాలుగా భావించాలి. ఈ సమయంలో మీరు చేయాల్సిన ముఖ్యమైన పని ఒకటే, మీ జీవితంలోకి వచ్చే ప్రతి మనిషిని గౌరవించండి. ఎవరి మాటనైనా పూర్తిగా వినకుండా తిరస్కరించవద్దు. ఒక చిన్న సలహా, ఒక చిన్న పరిచయం, ఒక చిన్న సహాయం కూడా మీ భవిష్యత్తును మార్చగలదు. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో అహంకారాన్ని దూరంగా ఉంచండి. మీ విజయాన్ని చూసి అసూయపడేవారు కూడా ఉంటారు. అదే సమయంలో నిశ్శబ్దంగా మీ విజయాన్ని కోరుకునేవారు కూడా ఉంటారు. ఎవరు ఏ వర్గానికి చెందినవారో కాలమే మీకు చూపిస్తుంది. అందుకే తొందరపడి ఎవర్నీ నమ్మవద్దు. అలాగే అందర్నీ అనుమానించవద్దు. మీ మనసు చెప్పిన మంచి మార్గంలో ముందుకు సాగండి. మీ ఇంటి గుమ్మం దాటే ప్రతిరోజూ ఆశతో ప్రారంభించండి. ఉదయం లేవగానే దేవుని స్మరించి ఈరోజు నాకు వచ్చే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే బుద్ధిని ఇవ్వు అని ప్రార్థించండి. అలా చేసినప్పుడు మీ ఆలోచనల్లో స్పష్టత వస్తుంది.
మీరు తీసుకునే నిర్ణయాలు కూడా సరైన దిశలో ఉంటాయి. ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ప్రారంభమయ్యే చిన్న మార్పు రాబోయే నెలల్లో పెద్ద విజయానికి పునాది వేయవచ్చు. పరిహారాలు. ఈ 4 రోజుల్లో మేషరాశివారు కొన్ని సులభమైన ఆధ్యాత్మిక పరిహారాలు చేస్తే మనోధైర్యం పెరగడమే కాకుండా తమ కృషిపై విశ్వాసం కూడా బలోపేతమవుతుంది. ప్రతి ఉదయం స్నానం చేసిన తర్వాత ఇంటి పూజామందిరంలో నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించి పరమేశ్వరుడు సుబ్రహ్మణ్య స్వామిని ప్రార్థించి మీ శక్తికి తగ్గట్టు ఎర్రని పువ్వులను సమర్పించి కుటుంబ సభ్యుల శ్రేయస్సు కోసం ప్రార్థించండి. సోమవారం శివాలయంలో అభిషేకం చేయడం లేదా శివలింగానికి నీరు సమర్పించడం ద్వారా మనసులోని ఆందోళన తగ్గుతుంది. మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శించి అర్చన చేయడం ధైర్యాన్ని పెంచుతుంది. శనివారం నవగ్రహాల వద్ద నువ్వుల నూనె దీపం వెలిగించి జీవితంలో ఉన్న ఆటంకాలు తొలగాలని ప్రార్థించండి. ప్రతిరోజూ కనీసం 27 సార్లు ఓం అంగారకాయ నమః మంత్రాన్ని భక్తితో జపించండి. కోపాన్ని తగ్గించి మాటలో మాధుర్యాన్ని పెంచడానికి ఈ జపం ఉపకరిస్తుంది. మీ ఇంటి ముందు వచ్చే ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయడం, పక్షులకు ధాన్యం వేయడం, గోవుకు ఆకుకూరలు లేదా పండ్లు పెట్టడం వంటి దయా కార్యక్రమాలు చేయండి. ఇలాంటి సేవలు మనసుకు ప్రశాంతతనిస్తాయి, అలాగే సకారాత్మక ఆలోచనలను పెంచుతాయి. పెద్దల ఆశీర్వాదం తీసుకుని ప్రతి ముఖ్యమైన పనిని ప్రారంభించండి. ఇంట్లో తల్లిదండ్రులు లేదా పెద్దవారిని గౌరవించడం ద్వారా కుటుంబంలో ఐక్యత పెరుగుతుంది. మీకు సహాయం చేసిన వారిని మరచిపోకుండా కృతజ్ఞతతో ఉండండి. కృతజ్ఞత భావం కూడా ఒక గొప్ప ఆధ్యాత్మిక పరిహారమే. మేషరాశివారికి ఈ 4 రోజులు కొత్త ఆలోచనలు, కొత్త అవకాశాలు, కొత్త పరిచయాలకు నాంది పలికే సమయంగా కనిపిస్తున్నాయి. మీరు చేసే ప్రతి పనిలో ఓర్పు, వినయం, విశ్వాసం ఉంటే మంచి ఫలితాలను చూసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీకు రహస్యంగా సహాయం చేస్తున్న వ్యక్తి ద్వారా మీ జీవితంలో ఒక ముఖ్యమైన మార్పు ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ సహాయాన్ని దైవ అనుగ్రహంగా భావించి మీ కృషిని మరింత నిబద్ధతతో కొనసాగించండి. బ్రహ్మసూత్రం కుటుంబ సభ్యులారా, మీకు ఈ వీడియో నచ్చి ఉపయోగకరంగా అనిపించి ఉంటే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వారిప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. రాబోయే ప్రతి రాశి ఫలితం, ఆధ్యాత్మిక విశేషం మీకు ముందుగా అందుతుంది. ఈ వీడియోలో చెప్పిన ఫలితాలు మీ జీవితంలో ఎలా పనిచేశాయో, మీకు నిజంగానే ఏదైనా రహస్య సహాయం అందిందో లేదో కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. మీ అనుభవం మరింతమందికి ధైర్యాన్నిస్తుంది. చివరిగా కామెంట్లో భక్తితో ఓం అంగారకాయ నమః అని వ్రాయండి. పరమేశ్వరుడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి అనుగ్రహం మీకు, మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాము.